హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు నేను నా భర్తతో కలిసి మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కానీ సమయం దొరకలేదు. ఈరోజు ఆదివారం కావడంతో నా భర్త కూడా ఇంట్లోనే ఉన్నారు, కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి మార్కెట్కి వచ్చాము. నేను ప్రస్తుతం కొన్ని విషయాలు గమనిస్తున్నాను. ఎవరో నన్ను వెనక నుండి పిలిచారు. నేను వెనక్కి తిరిగి చూశాను. అకస్మాత్తుగా ఒక సాధుబాబా నా దగ్గరికి వచ్చారు. అతను నా నుండి భిక్ష అడగడానికి లేదా ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభించేలోపు అతనికి భిక్షగా ఒక 10 రూపాయల నోటుని ఇచ్చాను. డబ్బు ఇచ్చి నేను తిరగగానే అతడు నా కొంగు పట్టుకొని, మేడం గారు, డబ్బు వెనక్కి తీసుకోండి అన్నాడు. అతని నుండి ఈ మాట విన్న నాకు వింతగా అనిపించింది. డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చే మొదటి సాధుబాబా బహుశా ఇతనే అయ్యుంటాడు అనుకొని, పర్లేదు డబ్బులు ఉంచుకోండి అని నేను వెళ్ళబోయాను. అతను వెనకాల నుండి నా చీర కొంగును పట్టుకొని, అది నువ్వే కదా అనడంతో ఇది విని నేను షాక్ అయ్యాను. అప్పుడు తను నా పాదాలు పట్టుకొని, మేడం గారు, నాకు డబ్బులు వద్దు, నా ముఖం మీద కొట్టండి అంటూ అతని 2 చేతులతో కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అది చూసి నేను భయపడి వెంటనే నా భర్త చెయ్యి లాగి, సురేష్, మనం ఇంటికి వెళ్దాం పదా అన్నాను. ఇంటికి ఇప్పుడెందుకు, షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దామని సురేష్ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ నేను వినిపించుకునేందుకు సిద్ధంగా లేను. నేను చాలా భయపడ్డాను. నేను అక్కడ ఉండలేకపోయాను, మరియు నేను ప్రశాంతంగా షాపింగ్ చేయలేను. కాబట్టి కారులో ఇంటికి తిరిగి వచ్చేశాము. మరుసటి రోజు నేను అదే పిచ్చి సాధుబాబా గురించి ఆలోచిస్తున్నప్పుడు నా పని మనిషి వచ్చి, మేడం గారు, ఎవరో బయట మీకోసం వచ్చారు మరియు అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అనడంతో, అవునా, నా కోసం ఎవరొచ్చారు, పద అని డోర్ మీద ఉన్న చున్నీ వేసుకొని బయటికి వెళ్ళగానే గేటు దగ్గర అదే సాధుబాబా నిలుచొని ఉండడం చూసి భయపడిపోయాను. ఆ క్షణంలో నేను గేటు మూసేసి వెంటనే లోపలికి పరిగెత్తాను. నాకు చాలా భయంగా అనిపించింది. నేను ఇంట్లో ఒంటరిగా ఉండడంతో కంగారుగా లోపలికి వచ్చి నర్వస్గా ఫీల్ అయ్యాను. సాధుబాబా నా ఇంటికి ఎలా చేరుకున్నాడు, మరి నన్నెందుకు వెంబడిస్తున్నాడు? నేను చాలా ఆలోచించాను, కానీ నేను ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయాను. సాయంత్రం అలసిపోయి సురేష్ ఇంటికి రావడంతో నేను ఆ సాధుబాబా గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే బాబా గురించి చెప్పి తనని అనవసరంగా బాధ పెట్టకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను రోజూ నా ఇంటి బయట తిరుగుతూ కొన్నిసార్లు తలుపులు తట్టి, బాబా చెప్పేది వినండి అని చెప్పేవాడు. కానీ నేను గేటు తెరవలేదు. అతని మాట వినడం ఏమో కానీ నేను మాత్రం భయంతో వణికిపోతూ, నాకు రాత్రులు నిద్ర కరువయింది. భయం కారణంగా నాకు అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకుంటున్నాయి. మళ్ళీ నిద్రపోయే ప్రయత్నం చేసినా అప్పటికే తెల్లారిపోతుంది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఈ సాధుబాబా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు అతను ఎవరో తెలియదు. ఆ రోజు నేను మొదటిసారిగా అతన్ని చూశాను. ఒకరోజు విసుగు చెంది నా భర్తకు చెప్పాను, సురేష్, నీకు ఆ సాధుబాబా గుర్తున్నాడా? ఏ సాధుబాబా అంటూ టీ తాగుతూ అడిగాడు సురేష్. ఆ రోజు బజార్లో కలిశానని, విచిత్రమైన పిచ్చివాడని చెప్పాను కదా. హాహా, అదే ఆ పిచ్చి వ్యక్తా? ఆ రోజు భయంతో షాపింగ్ కూడా చేయకుండా తిరిగి ఇంటికి వచ్చేసావుగా అని ఆయన గుర్తు చేసుకొని నవ్వుతూ అన్నాడు. నువ్వు అతన్ని చూసి ఇంకా భయపడుతున్నావా? ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది కదా. అదే సాధుబాబా రోజు మన ఇంటికి వస్తున్నారు. నాతో మాట్లాడాలని పదే పదే చెబుతున్నాడని నేను మా వారికి చెప్పాను. అవునా అని ఆశ్చర్యంతో అన్నాడు సురేష్. కొంచెం వింతగా ఉందే, ఆ సాధుబాబా నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనడంతో నేను అదే ఆలోచిస్తున్నాను, అతనికి నాతో ఏమీ ఉపయోగం అని. ఆ తర్వాత ఒకరోజు సురేష్ సమక్షంలో ఆ సాధుబాబాని లోపలికి పిలిచాము. లోపలికి రాగానే అకస్మాత్తుగా నా కళ్ళు సాధుబాబా తన బట్టల్లో దాచిన అతని చేతిపై పడింది. ఆ చేతిపై ఏదో రాసి ఉన్న బ్యాండ్ని చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. ఇప్పుడు నా కథ మొదలవుతుంది. నా కాలేజీ రోజుల్లో నేను చాలా సాదాసీదాగా ఉండే మామూలు అమ్మాయిని. నాకు మంచి చెడ్డల గురించి తెలియదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు. నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదు. కాలేజ్ నుండి నేరుగా ఇంటికి
ఇంటి నుంచి నేరుగా కాలేజ్కి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి పడుకునేదాన్ని. రాత్రి భోజనం వండేటప్పుడు అమ్మకు సహాయం చేసేదాన్ని. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. నేను చిన్నదాన్ని. అక్కకు నిశ్చితార్థం జరిగింది మరియు వివాహం కానుంది. నేను ర్యాంకర్ స్టూడెంట్ని కాదు, కానీ మా తల్లిదండ్రులు నన్ను చదివించాలని కోరుకున్నారు. కాబట్టి కష్టపడి పాస్ అయ్యాను. నా రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి. ఒకరోజు కాలేజ్ నుంచి నా స్నేహితులతో తిరిగి వస్తుంటే ఒక అబ్బాయి రోడ్డు మీద నిలబడి నా వైపు చూస్తున్నాడు. నేను కూడా అతన్ని చూసి నేను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాను. మరుసటి వారం అతను మళ్ళీ అక్కడే నిలబడి కనిపించాడు. అతను చూడడానికి బాగున్నాడని నేను చూశాను. అతను నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. తర్వాత రోజు ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఉండడం గమనించాను. నా స్నేహితులు నాతో ఉండడంతో నేనేమీ మాట్లాడలేదు. ఒకరోజు నాకు జ్వరం రావడంతో కాలేజ్ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరాను. ఇల్లు ఎంతో దూరంలో లేదు కాబట్టి కాలినడకన వెళ్ళాను. ఆ అబ్బాయి కాలేజ్కి కాస్త దూరంగా నిలబడి ఉండటం చూశాను. నేను ముందుకు కదులుతూ ఉన్నాను. నేను ఒంటరిగా రావడం చూసి, నేను చెప్పేది వినండి ప్లీజ్ అనడంతో నేను ఆగిపోయాను. నా గుండె గట్టిగా కట్టుకోవడం ప్రారంభించింది మరియు నేను ధైర్యం కూడగట్టుకొని, ఏంటి, ఎవరు మీరు, మీకేం కావాలి, రోజు వెళ్ళే నా దారికి ఎందుకు అడ్డుగా నిలుస్తున్నావు అనడంతో అబ్బాయి నవ్వి నీకోసం అన్నాడు. నేను భయపడిపోయాను. అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ వెరీ మచ్ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నేను భయపడిపోయాను. అతనికి నా పేరు కూడా తెలుసు. దాంతో నా చేతులు మరియు కాళ్ళు వణకడం ప్రారంభమయ్యాయి. నేను అడిగాను, నా పేరు నీకెలా తెలుసు అని. నీ పేరు తెలుసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. నీ పేరు మాత్రమే కాదు, నీ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు అనడంతో ఇది విని నేను షాక్ అయ్యాను. నీకేం కావాలి అని భయంగానే అడిగాను. నాకు నువ్వే కావాలి. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర కరువయింది. నాకు ప్రశాంతత పోయింది. నువ్వు కూడా నా ప్రేమకు సమాధానం ప్రేమతో స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఇది విని నేను నిలబడలేకపోయాను. ఎందుకంటే ఎవరైనా చూస్తారేమో అని నేను త్వరగా నడవడం ప్రారంభించాను. వెనక నుంచి అతను నన్ను పిలుస్తూనే ఉన్నాడు. కానీ నేను పరుగున ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రలు వేసుకొని పడుకున్నాను. రాత్రికి నా ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఆ అబ్బాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన పేరు అరుణ్ అని చెప్పాడు. అతని గురించి ఆలోచిస్తుంటే నా గుండె దడదడలాడుతుంది. ఒక అబ్బాయి నా పట్ల ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆ తర్వాత రోజు రోడ్డు మీద నవ్వుతూ సైగలతో పలకరిస్తూ ఉండేవాడు. అతన్ని చూసి నేను సిగ్గుపడేదాన్ని. కొన్ని రోజుల తర్వాత అతను నాకు ఒక ఉత్తరం ఇచ్చాడు. నేను ఇంటికి వచ్చి అతని ఉత్తరంను చదివాను. ఆపై వాటిని దాచిపెట్టాను. అప్పుడు నేను కూడా అతని ఉత్తరాలకు సమాధానాలు రాయడం మొదలుపెట్టాను. నేనిప్పుడు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలుపెట్టాను. అవును, నేను అతనితో ప్రేమలో పడ్డాను. దారిలో రోజు ఒకరినొకరు చూసుకునేవాళ్ళం. ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవాళ్ళం. ఆ తర్వాత ఓ రోజు ఎంతకాలమని అలా ఉత్తరాలు రాస్తూ ఉంటామని రాశాడు. ఇప్పుడైనా దయచేసి నన్ను కలవండి ప్లీజ్, మనిద్దరం ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి అని రాయడంతో నేను కూడా నిన్ను కలవాలని అనుకుంటున్నాను, కానీ అది కుదరదు, ఒకవేళ మనం పట్టుబడితే అని సమాధానంగా అతనికి వ్రాశాను. అందుకే నువ్వు కాలేజ్ దగ్గరికి రా, అక్కడి నుండి మనం వెళ్దాం. ఇంట్లో సెలవుల్లో స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి కాలేజ్ దగ్గరికి రండి అని రాశాడు. నేను అంగీకరించాను. మరుసటి రోజు తను కాలేజ్ దగ్గర బైక్తో నిలబడి ఉన్నాడు. నేను అక్కడా ఇక్కడా చూసి తన బైక్పై కూర్చొని ఒక పార్కుకు వెళ్ళాము. అక్కడ అతను తన ప్రేమ గురించి నాకు హామీ ఇచ్చాడు. వాగ్దానాలు చేశాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను జీవించలేను అనడంతో అరుణ్, ఎవరో అబ్బాయి నా జీవితంలోకి వచ్చి నన్ను ఇంతగా ప్రేమిస్తాడని కలలో కూడా ఊహించలేదు. ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటికి రాగానే అతడిని గుర్తు చేసుకుంటూ పదే పదే నవ్వుకునేదాన్ని. నాకు ప్రతి చోట అతడే కనపడేవాడు.
నేను అతని గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడప్పుడు మేము తరచుగా కలుసుకోవడం ప్రారంభించాము. మొదట పార్కులు, ఆ తర్వాత హోటళ్లలో, ఆ తర్వాత ఒకరోజు స్నేహితుడు ఫ్లాట్‌కి తీసుకొని వెళ్ళాడు. నేను భయపడ్డాను. "అరుణ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?" అని అడిగాను. "నా కుటుంబ సభ్యులను అతి త్వరలో మీ ఇంటికి పంపుతాను" అని చెప్పాడు. మరియు నేను అతన్ని చాలా ప్రేమించాను, మనస్ఫూర్తిగా నమ్మాను. కాబట్టి అతని మృదువైన మాటలకు లొంగిపోయి అతనికి విధేయత చూపడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇంటికి రాగానే నేను చేసిన పనికి పశ్చాత్తాపపడి చాలా ఏడ్చాను. నన్ను నేను సమర్పించుకునేంతలా ఒకరిని ఎలా ప్రేమించగలిగాను? కానీ మరుసటి రోజు అరుణ్ నాపై తనకున్న ప్రేమ గురించి నాకు హామీ ఇవ్వడం ద్వారా మనసులో కొంచెం విశ్రాంతి లభించింది. నేను అన్నీ మరిచిపోయేలా చేశాడు. కొన్ని రోజులకు నాకు ఆరోగ్యం బాగాలేదు. నా శరీరం నిర్జీవంగా ఉంది. ఒకరోజు కాలేజీలో తల తిరగడంతో నా స్నేహితురాలు బలవంతంగా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నా చెకప్ తర్వాత డాక్టర్ నన్ను నా భర్త పేరు అడిగింది. అది విని నేను షాక్ అయి నా స్నేహితురాలి వైపు చూశాను. నా స్నేహితురాలు చెప్పింది, "డాక్టర్ ప్రమిళ గారు, తనకింకా వివాహం కాలేదు" అంది. అది విన్న డాక్టర్ గారు నా వైపు వింత కళ్ళతో చూసి, "నువ్వు గర్భవతివి" అని చెప్పింది. నా కాళ్ళ కింద నేల జారడం మొదలయ్యింది. డాక్టర్ చెప్పేది నాకేం వినబడడం లేదు. ఎందుకంటే నేను షాక్లో ఉండిపోయాను. నా స్నేహితురాలు జ్యోతి నన్ను క్లినిక్ నుండి బయటకు తీసుకొని వచ్చి, మరియు నా పరిస్థితి చూసి ఆమె నన్ను ఏమీ అడగలేకపోయింది. మరియు నన్ను ఓదారుస్తూ, "ఈ విషయం నేనెవ్వరికీ చెప్పను. ఈ రహస్యాన్ని నేను రహస్యంగా ఉంచుతాను. ఈ సమయంలో నీ పరిస్థితి కారణంగా నిన్ను ప్రశ్నలు అడిగి దాని సమాధానాల కోసం నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు" అంటూ తను నన్ను ఇంట్లో దించి వెళ్ళిపోయింది. ఇంటికి రాగానే మంచం మీద పడి ఏడవడం మొదలుపెట్టాను. నాకేమయ్యింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కుటుంబానికి ఏం చెప్పాలి? దీని గురించి ఆలోచిస్తుంటే నా తల పగిలిపోతుంది. ఇప్పుడు ముందు ముందు ఏం జరగబోతుందో. ఆ రోజు కాలేజీలో నేనొకరిని ప్రేమిస్తున్నానని జ్యోతితో అంతా చెప్పాను. మరియు మేము సైలెంట్గా కలవడం ప్రారంభించాము. దాని ఫలితమే ఇది. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు. నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను అనడంతో, "ఆ అబ్బాయిని వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోమని అడుగు. లేకపోతే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది" అని అనడంతో జ్యోతి, నేను అతన్ని తన కుటుంబ సభ్యులను పంపమని అడిగానని చెప్పాను. ఈరోజు నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో అతని గురించి ఇంట్లో చెబుతాను అని నిర్ణయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో చెప్పాను. "అమ్మా, నాకు అబ్బాయి అంటే ఇష్టం. నన్ను పెళ్లి చేసుకోవాలని సంబంధం అడగడానికి వాళ్ళ బంధువులను పంపుతాను" అన్నాడు. ఇది విన్న అమ్మ చాలా కోపంగా అంది, "నీకు ఇటువంటి సంస్కారమేనా నేర్పింది మేము? అక్కడి నుండి ఎవరైనా వస్తే మేము ఒప్పుకునేది లేదు. జాగ్రత్త. ముందు నువ్వు బాగా చదువుకో. పెళ్ళి అనే ఉచ్చులో పడకు. సమయం వచ్చినప్పుడు నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాం." నేను ఏదో చెప్పాలని నోరు తెరిచినప్పుడు, "అమ్మ, ఇంకా చాలు ఆపు. నేనేమీ వినదలుచుకోలేదు." నా మాట వినడానికి అమ్మ సిద్ధంగా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మరుసటి రోజు అరుణ్ ఆలోచిస్తూ చెప్పాడు, "ఇప్పుడు పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను వేచి ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు నువ్వు గర్భవతివయ్యావు. ఇలాంటి పరిస్థితిలో ఈ సమస్యకు కోర్టు పెళ్లి మాత్రమే పరిష్కారము. ఒక పని చేయండి. ఈరోజు రాత్రికి మీ ముఖ్యమైన వస్తువులను సిద్ధంగా బ్యాగ్లో ఉంచుకోండి. మనం పారిపోయి రాత్రి పెళ్లి చేసుకుందాం" అన్నాడు. అతని మాట ఒప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. ఏమైనప్పటికీ బలవంతంగా నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ రాత్రి నేను నా ముఖ్యమైన వస్తువులను ఒక చిన్న బ్యాగ్లో ఉంచి అందరూ నిద్రపోయే వరకు వేచి ఉన్నాను. అందరూ నిద్రపోయాక ధైర్యం తెచ్చుకొని బ్యాగ్ తీసుకొని నిశ్శబ్దంగా దొంగలాగా బయటికి వచ్చాను. బయట రోడ్డు చివర నా బైక్తో అరుణ్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను బైక్ మీద కూర్చొని అతనితో బయలుదేరాను. దూరంగా ఉన్న ఒక బంగ్లా దగ్గర బైకు ఆపి లోపలికి రమ్మని పిలిచాడు. "ఇది ఎవరి ఇల్లు?" అని అడిగాను. "ఇది తన స్నేహితుడి ఇల్లు" అని చెప్పాడు. "ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాము"
అనడంతో నేను భయంగానే లోపలికి ప్రవేశించాను. అక్కడ మరికొందరు అమ్మాయిలు మరియు కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. కారిడార్ దాటిన తర్వాత అరుణ్ నన్ను డ్రాయింగ్ రూమ్ లాంటి రూమ్లో తీసుకువచ్చాడు. అక్కడ ఒక వృద్ధ మహిళ మంచం మీద కూర్చొని పాన్ నములుతూ ఉంది. నన్ను చూసిన ఆవిడ, "ఏం అరుణ్, అమ్మాయిని తీసుకొచ్చావా?" అంది. ఆ మహిళ సోమేష్తో చెప్పింది నన్ను చూసుకోమని. అరుణ్ నా వైపు చూస్తూ, "చాలా బాగుంటుంది. ఒక మంచి అమ్మాయిని తెచ్చాను. త్వరగా నాకు డబ్బులు ఇవ్వండి. నాకు లేట్ అవుతుంది" అనడంతో నేను అయోమయంగా మరియు ఆందోళనగా చూస్తూ నిలబడిపోయాను. కొన్నిసార్లు ఆ స్త్రీ వైపు చూస్తూ, కొన్నిసార్లు ఆ మహిళ నుండి డబ్బులు వసూలు చేస్తున్న అరుణ్ వైపు చూస్తూ నేను గట్టిగా అరుస్తూ, "అరుణ్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా ఏంటి? ఆ మహిళ నుంచి మీరు దేనికి డబ్బులు తీసుకుంటున్నారు?" అనడంతో అరుణ్ ఏమీ మాట్లాడకుండగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. "ప్లీజ్ అరుణ్, నన్ను ఇక్కడ వదిలిపెట్టొద్దండి. నన్ను తీసుకెళ్ళండి" అంటూ ఏడుస్తూ నేను అతని వెనక పరిగెత్తాను. అక్కడ ఉన్న ఒక వ్యక్తి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధ మహిళ లేచి నిన్ను అమ్మడానికి వచ్చాడని చెప్పింది. ఇది విన్న తర్వాత నా నెత్తి మీద పిడుగు పడినట్లుగా అనిపించింది. "ఇది నిజం కాదు" అని నేను తల అడ్డంగా ఊపాను. నాతో ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయాడని ఆ వృద్ధ మహిళ చెప్పింది. "ఇప్పటి నుంచి నువ్వు ఈ కోటకు చెందిన దానివి. నేను ఎలా చెబితే నువ్వు అలా చెయ్యాలి" అంటూ ఆమె నన్ను బెదిరించింది. "నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్, దయచేసి నన్ను విడిచిపెట్టండి" అని అరవడం మొదలుపెట్టాను. దాంతో వాళ్ళు నన్ను గదిలో బంధించారు మరియు ఏడ్చిన కారణంగా నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అరుణ్ నన్ను మభ్యపెట్టి మోసం చేశాడు. ఇప్పటికే 2 అమ్మాయిలను ఇలా అమ్మేశాడని అక్కడ ఉన్న ఓ మహిళ చెబుతుంది. నేను మోసపోయాను. దానితో పాటు నేను నా గౌరవాన్ని కూడా కోల్పోయాను. మరియు ఇప్పుడు వ్యభిచార గృహంలో ఉండవలసి వచ్చింది. నేను ఈ మురికిలో జీవించలేను. నేను పెద్దగా ఏడుస్తూ తలుపులు తట్టి, "నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్" అన్నాను. కానీ ఆ వ్యక్తులు అలాంటి అరుపులు మరియు కేకలకు అలవాటు పడ్డారు. నా మాటలు ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. అరిచి అరిచి నేను అలసిపోయి నిశ్శబ్దంగా ఉన్నాను. ఆమె యొక్క చెంచా మరియు అమ్మాయిల బ్రోకర్, అతని పేరు మస్తాన్, నాకు ప్రతిరోజు ఆహారం మరియు నీరు ఇచ్చేవాడు మరియు సక్కుబాయికి లోబడి ఉండమని నాకు వివరించేవాడు. పట్టకుండగా సక్కుబాయి మాట విను అని చెప్పేవాడు. కొన్నిసార్లు నన్ను కొట్టాడు కూడా. ఈరోజు కూడా నా కోసం భోజనం తెచ్చాడు. నేను నిశ్శబ్దంగా ఆహారం తిన్నాను మరియు "నన్ను బయటికి రానివ్వండి" అని అడిగాను. "నేను ఇక్కడ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను" అనడంతో ఇది విని సంతోషించి రాత్రి భోజనం చేసిన తర్వాత నన్ను గది నుండి బయటికి తీసుకెళ్ళాడు. సక్కుబాయి కూడా నన్ను చూసి చాలా సంతోషించింది. ఒక అమ్మాయిని పిలిచి నన్ను చూసుకోమని, నా పరిస్థితిని మెరుగుపరిచి నాకు ప్రతిదీ నేర్పమని చెప్పింది. తను కడుపుతో ఉంది కాబట్టి తనకి అవసరమైన ఆహారం ఇస్తూ జాగ్రత్తగా చూసుకోండి అంది. ఆ అమ్మాయి పేరు అక్షర. తను చాలా మంచి అమ్మాయి. నన్ను జాగ్రత్తగా చూసుకునేది. కొద్ది రోజుల్లోనే నేను ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించాను. అలాగే ఆమె కూడా పరిస్థితుల కారణంగా బాధితురాలుగా ఇక్కడికి చేరుకుంది. నా గురించి అంతా చెప్పాను మరియు ఎలాగైనా ఇక్కడి నుండి పారిపోమ్మని చెప్పింది. "ఇది సాధ్యమేనా?" అంటూ నా కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. మరియు ఈ వ్యభిచార గృహంలో నన్ను తనలా బజారు మనిషిగా మార్చనివ్వనని, తనకు అవకాశం వచ్చిన వెంటనే నన్ను ఇక్కడి నుండి పంపిస్తానని ఆమె నాకు హామీ ఇచ్చింది. తన మాటలు విన్నాక నాకు కాస్త ఊరట కలిగింది. కానీ మస్తాన్ సమక్షంలో ఇదెలా సాధ్యమవుతుంది అనుకున్నాను. కానీ ఆ రోజు ఒక కొత్త అమ్మాయి వచ్చింది మరియు మస్తాన్ దృష్టి మొత్తం ఆ అమ్మాయి పైనే ఉంది. అక్షర రహస్యంగా గేటు తాళం చోరీ చేసి డూప్లికేట్ తాళం చెవి తయారు చేపించింది. ఒకరోజు మస్తాన్ గదికి వెళ్ళి అతనికి నీళ్లలో మత్తుమందును కలిపింది. "ఈరోజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి" అని అనడంతో ఇప్పుడు నేనెక్కడికని వెళ్ళాలి?
అంటూ భయంగా అడిగాను. ప్రపంచం చాలా పెద్దది సోదరి. మీరు ధైర్యంగా ఉండాలి. ఎల్లప్పుడూ నీకు ఏదో ఒక మద్దతు దొరుకుతుంది. నీకు ఎక్కడ మద్దతు లభిస్తుందో అది ఈ స్థలం కంటే మెరుగ్గా ఉంటుంది అని అక్షర అంది. నేను తల ఊపి తనతో ఏకీభవించాను. అక్కడ రాత్రి పగలుగా మారే ప్రదేశం అది. ఉదయం అక్కడి ప్రజలు అలసిపోయి కొన్ని గంటల పాటు నిద్రపోతారు. కాబట్టి రాత్రిపూట ఇక్కడి నుండి వెళ్ళడం అసాధ్యం. ఉదయాన్నే నన్ను ఇక్కడి నుంచి పంపించాలని అక్షర ప్లాన్ వేసింది. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నేను నా సామాన్లను తీసుకొని నిశ్శబ్దంగా అక్షరతో పాటు గేటు దగ్గరికి వచ్చాను. అక్కడ ఇక్కడ పరిసరాలను గమనిస్తూ అక్షర తాళం తెరిచి నన్ను కౌగిలించుకొని అక్కడి నుండి వెళ్ళమని చెప్పింది. అక్షర, నువ్వు చేసిన ఈ మేలుని నా జీవితాంతం మర్చిపోలేను. దీనికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలా చెప్పి నేను అక్కడి నుండి వచ్చేశాను. అక్షర మళ్ళీ లాక్ చేసి నీకు ఉపయోగపడుతుందని చెప్పి కొంత డబ్బును కూడా ఇచ్చింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేకపోయాను. నేను ఆటోలో కూర్చొని అదే డాక్టర్ క్లినిక్కి చేరుకున్నాను. కొన్ని గంటల తర్వాత డాక్టర్ ప్రమిళ కూడా ఆమె డిస్పెన్సరీకి చేరుకుంది. నన్ను చూసిన వెంటనే ఆవిడ నన్ను గుర్తుపట్టింది. నేను అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పాను. నా వాస్తవాలు విన్న తర్వాత ఆమె ఇలా చెప్పింది. ఇది పాపం, నేను చెయ్యను అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె చాలా సాధారణ స్వభావం గల స్త్రీ. నన్ను చాలా బాగా చూసుకుంది. తన తమ్ముడైన సురేష్కిచ్చి నన్ను పెళ్లి చేసింది. అన్నీ తెలిసి కూడా మరియు సురేష్కి నా గతం గురించి ఏమీ చెప్పొద్దని, నేను చూసుకుంటానని చెప్పింది. నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. సురేష్కి ఏమీ చెప్పలేదు. ఈ బిడ్డ కూడా అతడి బిడ్డ కాదు. ఆయన ప్రకారం నేను 7వ నెలలోనే బిడ్డకు జన్మనిచ్చాను అని అనుకుంటున్నారు. అతను చాలా మంచి వ్యక్తి మరియు నన్ను చాలా ప్రేమిస్తాడు. నా కొడుకుకి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆ రోజు సురేష్ ముందు ఈ సాధుబాబాని పిలవాలని అనుకున్నాను. అతను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందామని గేటు తెరిచి లోపలికి రమ్మని అడిగాను. అతను లోపలికి రాగానే నా చూపు తన దుస్తుల్లో దాచుకున్న చెయ్యి మీద పడింది. అదే సక్కుబాయ్ బ్యాండ్ కట్టిన అతని చెయ్యి మీద పడింది. ఇటువంటి బ్యాండ్ మస్తాన్ చేతికి ఉండేది. అటువంటి బ్యాండ్ ఇంత పవిత్రమైన సాధుబాబా గారి దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంటే నా గుండె కొట్టుకోవడం మర్చిపోయినట్టయింది. సాధువును చూసిన సురేష్, నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. అతను నా వైపు చూసి, సార్, నాకు సహాయం కావాలి అన్నాడు. అతని మాటలకు నాకు చెమటలు పట్టాయి. సురేష్ ఎలాంటి సహాయం కావాలి అని అడిగాడు. ఏం చెప్తాడో అని ఇక్కడ నేను టెన్షన్ పడుతూ నా నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటున్నాను. నేను చాలా పేదవాడిని సార్. దయచేసి నన్ను ఏదో ఒక పనికి నియమించుకోండి అన్నాడు. ఏదైనా పని ఉంటే పెట్టుకుంటానని చెప్పి ఆ బాబాను పంపించేశాడు సురేష్. మరుసటి రోజు సురేష్ పనికి వెళ్ళగానే మళ్ళీ ఆ సాధుబాబా రావడంతో గేటు తెరిచి ఏం కావాలి అని అడిగాను. తను చెప్పడం ప్రారంభించాడు. నేను సక్కుబాయ్ బంగ్లా నుంచి వెళ్ళిపోయాను అని చెప్పాడు. నాకు కొంచెం డబ్బు కావాలి అని అడిగాడు. నేను అతనికి డబ్బులు ఇచ్చాను. కానీ తను ప్రతిసారి డబ్బులు అడగడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాడు. ఇలా చాలాసార్లు ఇచ్చాను. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే నిజం మొత్తం సురేష్కి చెప్తానని బెదిరించేవాడు. వాడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక నేను అతన్ని చంపాలని మనసులో అనుకున్నాను. కానీ నేను ఆ పని చెయ్యలేను. ఇప్పుడు అతని బ్లాక్మెయిల్లో పడకూడదని నిర్ణయం తీసుకొని తదుపరిసార్లు ఈ డబ్బులు ఇవ్వలేదు. బెదిరింపులు చేస్తూనే ఉన్నాడు. అతనికి భయపడి నేను ఎంతకాలం బ్రతకాలి? మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. నువ్వేమిటో, నీ బ్రతికేమిటో సురేష్కి అన్నీ చెబుతాను. నీ మీద పగ తీర్చుకుంటాను. ఇప్పుడేం చేస్తావు అంటూ బెదిరిస్తుండగా ఆ సమయంలోనే సురేష్ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. మస్తాన్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సురేష్ నాతో పాటు లోపలికి రాగానే నేను కుర్చీలో తలదించుకొని కూర్చున్నాను. అతను నా వైపు చూస్తూ ఉండి తర్వాత అన్నాడు,
నాకు ఇదంతా మొదటి రోజు నుండే తెలుసు అనడంతో నేను తల పైకెత్తి అవునా అనుకున్నాను. మా సోదరి నాకు ప్రతిదీ చెప్పింది. నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు మంచి అమ్మాయివి. నీతో చాలా తప్పు జరిగింది. కానీ దీనికి నేను నిన్నెందుకు శిక్షిస్తాను? ఆ సమయంలో నువ్వు అమాయకురాలివి. మంచి జీవితాన్ని గడపడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీ గతం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నువ్వు నాకు మంచి భాగస్వామివని నిరూపించుకున్నావు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. దీన్ని గుర్తుంచుకోండి మీరెల్లప్పుడూ. నాతో ఉండండి అన్నాడు. అతని ఆదరణ, అభిమానం మరియు ప్రేమ అతని దయ యొక్క ఫలితాలు. కానీ నేను గుర్తించలేకపోయాను. నేను అతనికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఊపిరి గట్టిగా పీల్చుకొని సురేష్ వైపు చూసి ప్రపంచంలో ఇంకా మంచి మరియు గొప్ప వ్యక్తులు ఉన్నారని నిరూపించుకున్నారు. ఈ సోదరి మరియు సోదరీమణుల వలె ప్రతి ఒక్కరూ లాంటి గొప్ప వ్యక్తులను లభించరు. కానీ నేను కాలపు ఒడిదుడుకుల నుండి తప్పించుకోవడం నా అదృష్టం. ఎవరైనా తప్పుదారి పట్టి తమ యవ్వనంలో ఇలాంటి తప్పులు చెయ్యొద్దని అమ్మాయిలందరినీ వేడుకుంటున్నాను. దీనివల్ల మీ తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా జీవితాంతం అవమానంతో మిగిలిపోతారని నేను అమ్మాయిలందరినీ అభ్యర్థిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.